అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నేల్ చూసారు కదా, కొబ్బరికాయ పచ్చిశనగపప్పు కర్రీ. మీకు ఎంతమందికి తెలుసు? తెలిస్తే నాకు కామెంట్ చేయండి. తెలియకపోతే కొత్త రెసిపీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను ఏ విధంగా చేశాననేది స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అన్ని రోగాలతో బాధపడి ఏమీ తినడానికి వీలు లేకుండా ఉన్న వాళ్ళకంటే ఆరోగ్యంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చినప్పుడు మనం అన్నీ చేసుకొని చక్కగా తినొచ్చు. ఇది కూడా చాలా ఆరోగ్యకరమైన రెసిపీయే. మన పెద్దవాళ్ళ నుంచి ఉన్న రెసిపీయే. నేను ఇంకా కొంచెం సింప్లిఫై చేసి మీకు చూపిస్తున్నాను. ఎలా చేశాను అనేది స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోదాం రండి. నేను శనగపప్పు అనేది ఒక కప్పు తీసుకున్నాను. ఏ కప్తోనైనా మీరు తీసుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది చూసుకొని తీసుకోండి. అరగంట సేపు కడిగి నానబెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. కడిగి నానబెట్టిన తర్వాత ఒక అరగంట సేపు నానిన తర్వాత ఆనియన్స్ ఒక 2 టమాటోలు కట్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి. తర్వాత కొబ్బరికాయ అర చెక్క కనబడుతుంది కదండి, దాంట్లో కొంచెం తగ్గించి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చింతపండు కూడా చక్కగా ఒక నిమ్మకాయ సైజు కంటే పెద్దది తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ నా స్టైల్లో టమాటోస్ 2 వేసి మగ్గడం కోసం, తొందరగా ఉడకడం కోసం సాల్ట్ వేసి 2-3 నిమిషాలు మగ్గించుకొని ఇలా మూత పెట్టుకొని చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా చేసుకోండి. స్పాచులతో 2-3 సార్లు ఒత్తి బాగా చేశారనుకోండి, ఆనియన్స్ టమాటో అనేది తొందరగా కుక్ అవుతుంది అనమాట. అవి మెత్తగా ఉడితే గ్రేవీ కూడా ఇంకా బాగా వస్తుంది. తర్వాత ఇందులో మనం 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ అనేది పసుపు, 1 స్పూన్ అనేది ధనియా పౌడర్. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసాను. చాలా పోతే లాస్ట్లో మనం టేస్ట్కి తగ్గట్టు లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే శనగపప్పు అనేది ఒక అరగంట నానబెట్టుకున్నామో ఆ శనగపప్పు ఇందులో కలపండి. చక్కగా 2-3 నిమిషాలు ఉడికించండి. ఉడికిన తర్వాత మనం ఇందులో నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. చూడండి, బాగా కలుపుతూ చక్కగా చేయండి. తర్వాత వాటర్ అనేది ఒక 1/2 లీటర్ పైన వాటర్ పోసుకోండి. అప్పుడు చక్కగా ఇవి కుక్ అవ్వడానికి నీళ్ళు అనేవి సరిపోతాయి అన్నమాట. చూడండి, చక్కగా పొంగొస్తూ ఉడికిపోయినట్టు తక్కువగా నీరు అనేది కొంచెం తక్కువ అయింది కదా. ఇప్పుడు మనం శనగపప్పు ఉడికిందో లేదో టెస్ట్ చేద్దాం. ఒక శనగపప్పు అనేది తీసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత ఆ పప్పుని చేతిలో తీసుకొని ఇలా మెదిపితే చక్కగా మనకి ఒత్తినప్పుడు చక్కగా 2 వేళ్ళ మధ్య అది చక్కగా మెదులుతుందో లేదో చూడండి. అప్పుడు పప్పు అనేది చక్కగా ఉడికినట్టు. లేకపోతే నీళ్ళు అనేవి కొంచెం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కుక్ అవుతాం కోసం. నాకైతే సరిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే కట్ చేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నామో ఆ కొబ్బరి అనేది చక్కగా ఇందులో కలుపుకొని మిక్స్ చేసుకోండి. 2-3 నిమిషాలు మూత పెట్టి ఉడికించారంటే చక్కగా ఉడుకుతుంది అనమాట. 2-3 నిమిషాలకి ఇలా కుక్ అయింది. ఇలా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే చింతపండు రసం తీసుకొని పక్కన పెట్టుకున్నామో ఆ చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేయండి. చింతపండు రసం అనేది కూర అనేది తొందరగా ఉడుకుతుంది. పైగా అది అవి 2 ఏదైతే కొబ్బరికాయ పచ్చిశనగపప్పు వేసామో మనం ఆ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అందుకని చింతపండు వేస్తాం. చింతపండు తిన్న వాళ్ళు మాత్రం దీన్ని ట్రై చేయొద్దు. ఎందుకంటే వేరే మసాలా ఏది వేసారంటే అది అంత టేస్టీగా ఉండదు. నాకు సాల్ట్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాను. లాస్ట్లో కూర నాకు రెడీ అయిపోయింది. కుకింగ్ అనేది బంద్ చేసి స్టవ్ అనేది బంద్ చేసేటప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. అంతే, సింపుల్గా డిష్ అనేది రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మరిన్ని వీడియోస్ కోసం మన అమ్మ సింపుల్ కుకింగ్ ఛానల్ అనే ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.